మీడియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి పటంచెరులో బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ఇన్ఛార్జి ఎర్రోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పటంచెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత సీట్లు గెలుపు చైర్మన్లు కైవసం చేసుకుంటున్నాము ఆదర్శ్ రెడ్డి అన్నారు. గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన సభలలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారమే గెలుపుకు కారణం. 5 మున్సిపాలిటీల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. అభ్యర్థుల ఎంపిక చాలా కీలకమైనది. కుల మతాలకు అతీతంగా కొత్త అభ్యర్థుల ఎంపికతోనే 5 మున్సిపాలిటీలలో అత్యధిక సీట్లు గెలుపుకు కారణం. అందరికీ నమస్కారం. ఇవాళ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో 5 మున్సిపాలిటీలు జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, మరి అదే రకంగా ఇస్నాపూర్ అన్ని మున్సిపాలిటీస్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం మరి వార్డ్స్ కైవసం చేసుకొని మరి రాష్ట్రంలోనే అసలు మేము 5 మున్సిపాలిటీలు అంటే ఏ రకంగా చేస్తామో అన్న భయం ఉంది. కానీ రాష్ట్రంలోనే 5 మున్సిపాలిటీలు రేపొద్దున చైర్మన్ కైవసం చేసుకునే విధంగా ప్రజలు మరి పటాన్చెరు ప్రజలు మా నాయకత్వాన్ని నమ్మి మరి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు పటాన్చెరు ప్రజలకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసు. మరి దీనికి ముఖ్య కారకులైన మా నాయకులు, నా గాడ్ ఫాదర్ మరి తన్నీరు హరీష్ రావు గారు, వారు పంపిన దూత మరి నాకు వెన్నంటూ ఉంటూ ప్రతిదానికి ఏ రకమైన సమస్య వచ్చినా కూడా నేనున్నా అని చెప్పి నా వెన్నంటే ఉంటూ 5 మున్సిపాలిటీలు కూడా నాతోటి కలతిరిగి మరి నాకు సూచనలు చేస్తూ మరి 5 మున్సిపాలిటీల గెలుపుకు సహకరించిన మా ఎర్రోల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా వారికి మా తన్నీర్ హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారితో పాటు మేము 5 మున్సిపాలిటీలకు కూడా మేము ఇన్ఛార్జ్లు వేసుకోవడం జరిగింది. పార్టీ నుంచి వచ్చిన మరి గోసుల శ్రీనివాస్ గారు ఇంద్రేశం, మరి అదే రకంగా మాణిక్యం గారు సంగారెడ్డి నుంచి గుమ్మడిదలకు రావడం జరిగింది. మరి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు గడ్డపోతారం మున్సిపాలిటీ చూడడం జరిగింది. వారితో పాటు మరి మా ఎర్రోల సీనన్న గారు ఇస్నాపూర్ చూడడం జరిగింది. దేశం మా పటాన్చెరు కార్పొరేటర్ మా మెట్టు కుమార్ యాదవ్ గారు, మరి గుమ్మడిదల అంజయ్య యాదవ్ గారు, వారితో పాటు గడ్డపోతారం మరి బాలరెడ్డి గారు, అదే రకంగా ఇస్నాపూర్ చూస్తే శ్రీకాంత్ గౌడ్, మరి సోమిరెడ్డి గారు, మరి వారితో పాటు గుమ్మడిదలలో గోవర్ధన్ రెడ్డి గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారు, అందరూ కూడా మరి మేమందరం కష్టపడి ఒక 30 రోజులు గత నెల రోజుల నుంచి ఇంట్లో కూడా ఉండకుండా ప్రతి నిమిషం బయట ఉండి ఇస్నాపూర్లో కానీ ఏ మున్సిపాలిటీ అయినా ఏ రకమైన సమస్య ఉందా మేమందరం కలగలిపి పనిచేసినందుకే ఈ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.